దేవుణ్ణి మన ప్రభు దినమందు ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులైన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆయుష్కాల దినాలను పొడిగించి మరొక దినంలోకి మనం సజీవులుగా ప్రవేశపెట్టినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం కూడా ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం కలిసి ఆలోచించేద్దాం. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు వినడానికి వేగిరపడేటటువంటి వారంగా ఉండాలి. చెప్తున్నటువంటి ప్రతి వాక్యము మన ఆత్మకు బలాన్ని చేకూర్చేదిగా, మన ఆత్మలకు క్షేమకరంగా ఉండుటకు అనేకమైనటువంటి సంగతులను తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు పొందుపరిచాడు. అందులో భాగంగానే ఈ దినం కూడా మనం ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఏది? ఆత్మ సంబంధమైన మందిరము ఏది? ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు తెలుసు. మందిరం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది 4 గోడలు. కొన్ని ఇతర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు కూడా ఆ ఊర్లో కావచ్చు, లేకపోతే ఆ పట్టణాల్లో కావచ్చు, అక్కడ ఎక్కువగా మందిర నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా, మనది చిన్నది, ఓ 4 గోడల మధ్య మాత్రమే మనం కూర్చోగలుగుతున్నాం. కానీ మందిరాలు అని అనగానే ఓ పెద్ద బిల్డింగ్, వాహనాలు పార్క్ చేసుకునేదానికి తగినంత ప్లేసు, అక్కడికి వచ్చిపోయే వాళ్ళ యొక్క ఆ పరిస్థితులు, వీటన్నిటిని మనం గమనించినప్పుడు నిజంగా ఆ మందిరాలు అనేటటువంటివి చాలా గొప్పవి. ఎంత గొప్పగా ఒక మందిర నిర్మాణాన్ని జరిగిస్తే దేవుడు అక్కడ ఉంటాడు అనుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మనకు తెలుసు కదా, ప్రపంచంలో మొట్టమొదటగా, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటగా దేవుని గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి దావీదు గారు. ఏ విధంగా ఆలోచన చేశాడండి అని మీరు అనుకోవచ్చు. తాను అంతఃపురంలో నివసిస్తూ ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి అంతఃపురంలో ఒక రాజుగా నిలబెట్టినటువంటి దేవుడు, నేనేమో అంతఃపురంలో నివసిస్తూ దేవునికి సంబంధించినటువంటి ఆ మందసం డేరాలో ఉన్నదేంటి అనేటటువంటి ఆలోచన మొట్టమొదటిగా దావీదు గారికి వచ్చింది. అంటే మందసమేమో డేరాలో, మనిషిగా నేనేమో అంతఃపురాల్లో. అస్సలు సెట్ కావట్లేదు అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడో అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నటువంటి తన్ను తీసుకొచ్చి దేవుడు అంతఃపురానికి, లేకపోతే ఆ దేశానికి ఒక రాజుగా నియమించినప్పుడు నేనేంటి ఇలా ఆలోచన చేస్తున్నానని మొట్టమొదటగా దేవుని యొక్క ఆలయాన్ని గురించి, దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అందుకనే మనకు తెలుసు, నేనేమో అంతఃపురంలో ఉండడం కాదు కానీ డేరాలో మాత్రం దేవుని మందసం ఉండకూడదు అనేటటువంటి ఆలోచన దావీదు గారికి వచ్చిందండి మొట్టమొదటి. అందుకనే నేను చెప్పే ఆత్మ సంబంధమైన మందిరం మనకు అర్థం అవ్వాలంటే భౌతిక సంబంధమైనటువంటి మందిరం గురించి మనకంటూ ఒక అవగాహన ఉండాలి. మనకు తెలుసు కదా, దైవ గ్రంథంలో చెప్పుతున్నటువంటి ప్రతి మాట, భూలోక సంబంధమైన సంగతి మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైన సంగతి మనకు అర్థం కాదు. ఎక్కడుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించాలి. అదిగో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకుండా ఉన్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి మందిరం గురించి అసలు మనకు అర్థం కాలేదనుకోండి, మరి ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి ఎలా అర్థం చేసుకుంటాం? అందుకని భూలోక సంగతులను మనం తెలుసుకోకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను బేరీజు వేయడం సరైనటువంటి పద్ధతి కదా. అందుకని యేసుక్రీస్తుల వారి యొక్క బోధలలో
ఎప్పుడు కూడా భూలోక సంబంధమైన సంగతులను చూపించే పరలోకపు మర్మాలను మనకు బోధిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అందుకనే ఆయన లోకంలో ఆయనకు మించినటువంటి బోధకుడు ఎవరూ లేరన్న సంగతి కూడా మనకు తెలుసు. అందుకనే దావీదు గారి యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఒక్కసారి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 50వ వచనంలో స్టెఫన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఇక్కడ 47 నుంచి చదువుదాం, 46 నుంచి చదువుదాం. ఇంకా అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఈ మందిరం ఏ మందిరము? ఆత్మ సంబంధమైన మందిరమా? అది భౌతిక సంబంధమైనటువంటి మందిరము. మరి కట్టాలనుకున్నది దావీదు కదా, కట్టించింది ఎవరు? ఈ మధ్య వేరియేషన్ ఏం జరిగిందో మనకు తెలుసు. ఎందుకంటే దావీదు, నీకు వచ్చిన ఆలోచన మంచిదే, నేను కాదంటలేదు. నువ్వు కానీ మందిర నిర్మాణం జరిగిస్తే ఎంతమందిని చంపి ఇలాంటి నిర్మాణం కట్టించాడో అన్న అపోహ ప్రజల్లో నన్ను గురించి చెడ్డగా అనుకుంటారు. కాబట్టి ఆ అవకాశం నీకు ఇవ్వను, నీ తర్వాత నీ కుమారుడికి మందిరాన్ని కట్టించేటటువంటి అవకాశం ఇస్తానని చెప్పినటువంటి ఆ మాట ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఈ ఆలోచన ఎవరిది? దావీద్ది. దావీదుకి ఎందుకు ఆలోచన వచ్చింది? నేను ఉన్నాను, దేవుని మందస్సమేమో గుడ్డ కింద ఉంది, ఇది సెట్ కాలేదనుకున్నాడు. అందుకని ఇక్కడ చెబుతూ అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అదిగో, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము అది సర్వోన్నతుడకు దేవుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ఓకేనా? అంటే భౌతిక సంబంధమైనటువంటి మందిరాలు ప్రపంచంలో ఎంత విలువతో నువ్వు కట్టినా కూడా ఆ మందిరాలు హస్తకృతాలయాలు. హస్తకృతాలయాలంటే మనుషుడు తన చేతులతో నిర్మించబడినటువంటి ఏ ఆలయంలో కూడా దేవుడు నివసింపజాలడు. ఎంత విలువైనటువంటి వాటితో నువ్వు కట్టినా కూడా. ఎందుకనంటే సృష్టిని దేవుడు అనేక పదార్థాలతో నింపాడు అని చెబుతూ ఇవన్నీ నా హస్తకృతములు కావా అన్నాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇది నాదే కదా అంటున్నాడు దేవుడు. నాదే కదా, ఇంత చేసినటువంటి నేను నా కొరకు ఒక మందిరాన్ని నేను కట్టుకోలేనా? అసలు సృష్టినే సృజించినటువంటి వాడని, సృష్టిలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా కూడా నేను లేకుండా అవి సృష్టింపబడలేదు అని నాకు తెలుసు. అయినా కూడా ఈ యావత్తు సృష్టిలో నాకు ఒక మందిరాన్ని నేను కట్టుకోలేనా? అలా కట్టుకుంటే అలాంటి అవకాశం మనుషుడికి ఇస్తానా? అంటే నా మందిరాన్ని నేనే కట్టుకోలేనంత బలహీనుడనా? అలా కాదు. అందుకనే దేవుని ఆకారాన్ని నిజంగా ఆ విశ్వం అనేటటువంటిది తట్టుకోలేదు. నేనెందుకు నా కొరకు ఒక మందిరాన్ని భూమి మీద కట్టుకోలేదు అంటే, నా మందిరాన్ని నేనే కట్టుకోగలను. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా నేను చేసినటువంటి నా హస్తకృతమే. అయినా నా మందిరాన్ని నేను కట్టుకోవడానికి నాకు శక్తి లేదని కాదు, నాకు అంతకంటే బలం లేదని కాదు. ఒకవేళ నా మందిరాన్ని నేనే కట్టుకోవాలంటే నా మెజర్మెంట్స్ చాలా పెద్దవి అంటున్నాడు. అందుకని దావీదు కట్టడానికి ఒకవేళ నిర్ణయించుకున్నా ఆ పని సొలొమోను గారికి అప్పచెప్పిన, నా కొరకు ఎలాంటి మందిరం కడతావు, అసలు నా మెజర్మెంట్స్ ఏంటో తెలుసా అని చెబుతూ ఆకాశము నా సింహాసనము అంటున్నాడు. ఆకాశము నా సింహాసనము అని చెబుతూ భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే అయితే ఇలాంటి పాదపీఠంతో సొలొమోను గారు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? ఒకవేళ దావీదుకు వచ్చినటువంటి ఆలోచన మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన దావీదుకే వస్తే, నువ్వొద్దు, నీ కుమారుడైనటువంటి సొలొమోను దీన్ని కట్టడానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు కదా.
మరి అలాంటి అనుమతి ఇచ్చినప్పుడు ఎందుకు దేవుడు సొలొమోను చేత కట్టించడానికి ఒప్పుకున్నాడు అంటే దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు తెలుసు కదా, స్కూల్లో చదువుతున్నటువంటి మన పిల్లలకు అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వర్క్లన్నీ ఇస్తుంటారు. ఇంకా స్కూల్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ మీ దగ్గరకు రాలేదు ఇంకా. సో ఈ ప్రాజెక్ట్ వర్కులు అనేటటువంటివి పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ టాస్క్ అది, అంతేనా? సో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో ఇల్లు అంగళ్ళు తిరిగి వాటికి సంబంధించిన వాటన్నిటిని మీరు సేకరించి ఇది మా అమ్మాయి చేసిన ప్రాజెక్టు లేకపోతే మా వాడు చేసిన ప్రాజెక్టు అని తల్లిదండ్రులుగా మీరే కష్టపడి ఒక అట్టపెట్టెలో వాటన్నిటిని తయారు చేస్తారు. ఉదాహరణకి ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసుకొని రా అని టీచర్ గారు టాస్క్ ఇచ్చిందనుకోండి, మరొకరికి ఇదిగో ఈ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ నువ్వు తయారు చేసుకొని రా అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఈ ఆర్గాన్స్ కావచ్చు, ఆ పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఇల్లు కట్టుకొని రమ్మని చెప్పడం కావచ్చు, వీటన్నిటిని దేంతో చేస్తారు? కొన్ని పదార్థాలు అంటే ధర్మాకోల్ కావచ్చు, ఏదైనా కూడా. అలాగే ఆర్గాన్స్ గుండె బొమ్మను ధర్మాకోల్ షీట్లో గీస్తారు, ఓ కిడ్నీ బొమ్మను అందులో గీస్తారు, ఒక లివర్ను కూడా అలా. నిజానికి మనం ఆలోచన చేస్తే అలా తయారు చేయబడినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అంటే బొమ్మల రూపంలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఎవరికైనా ఉపయోగపడుతుందా? పోనీ ఆ ప్రాజెక్టు తయారు చేసుకొని రమ్మని చెప్పిన టీచర్కైనా ఉపయోగపడుతుందా? మనం కూడా పిల్లల ఏం పెట్టాము ఆ రోజు, పిల్లల సైన్స్ ఫేర్, బైబిల్ ఫేర్లో ఎన్ని ప్రాజెక్టులు పిల్లలు తయారు చేసుకొచ్చారో మనకు తెలుసు. ఎన్ని ప్రాజెక్టులు తయారు చేసుకొచ్చినారో మనకు తెలుసు. ఈరోజు కట్ చేస్తే అవి చిందరవందరగా అయిపోయినాయి. కొంతమంది అయితే దాచిపెట్టుకున్నారు, కొంతమంది అయితే అటకల మీద అలా పెట్టేస్తున్నారు. అంటే తయారు చేయబడినటువంటి ఏ నమూనా అయినా కూడా అది దేనికి పనికిరాదు, అంతేనా? దాంట్లో ఎవడు పోయి నివాసం ఉండడు. ఒకవేళ గృహమే కట్టిస్తే, ఒకవేళ కిడ్నీ బొమ్మే గీస్తే, ఆ కిడ్నీ ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి నువ్వు తయారు చేసిన నమూనా కిడ్నీ ఇవ్వు వాడికి అమర్స్తానంటే కుదరతుందా? నా ఇల్లు మొన్న వరదలో కొట్టుకోపోయింది, మీ అబ్బాయి మొన్న ప్రాజెక్ట్ వర్క్లో ఇల్లు కట్టించాడు కదా, మరి ఆ ఇల్లు ఇవ్వు, నేను దాంట్లో ఉంటానని ఎవడైనా తీసుకుంటాడా? నువ్వు ఉచితంగా ఇచ్చినా దాన్ని తీసుకో, ఎందుకంటే అది ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రాజెక్ట్ వర్కులు చేయడం? అంటే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటిని గురించినటువంటి ఒక అవగాహన చిన్న చిన్నగా వాడి మైండ్లో రావాలి. ఇక్కడైతే అట్టపెట్టెలతో వాడు ఇల్లు నిర్మాణం చేశాడేమో కానీ వాడు పెరిగి పెద్ద ఉద్యోగం చేసినప్పుడు మాత్రం ఏం కట్టుకోవాలి? నిజమైన ఇల్లు కట్టాలి. నమూనాను తయారు చేసినాడు కానీ భవిష్యత్తులో మాత్రం వాటిని తానే, ఒకవేళ ఇల్లు బొమ్మ చేస్తే ఇల్లు, ఒక ఉద్యానవనం చేస్తే ఉద్యానం, ఒకసారి వాటిని తానే నిర్మించుకోవచ్చేమో. అందుకని దేవుడు ఆలయాన్ని ఎందుకు నిర్మించాలని దేవుడు సొలొమోను అనుకున్నా కూడా దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలుసా? సో రాబోయే రోజులో అసలైనటువంటి నిర్మాణాన్ని నేను కడతాను, అసలైనటువంటి మందిరాన్ని నేను కడతాను. కాబట్టి ఇప్పుడు సొలొమోను గారి చేత కట్టించడానికి దేవునికి ఉన్నటువంటి ఆలోచన కూడా అదే. రాబోయే రోజుల్లో, రాబోయే తరానికి నేను కూడా ఓ మందిరాన్ని నిర్మిస్తాను. అయితే ఆ మందిరము ఇప్పుడు సొలొమోను నిర్మించేటటువంటి నిర్మాణం లాంటిది కాదు. పాయింట్ అర్థమవుతుంది కదా? ఈ భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణాన్ని దావీదుకు వచ్చినటువంటి ఆలోచనను సమర్థిస్తూ సొలొమోను చేత కట్టించినటువంటి ఆ ఆలయ నమూనా భవిష్యత్తు తరాలలో నేను కట్టబోయేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా అది మారాలి. అది మారాలంటే ముందు భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణం జరిగి తీరాలి. అందుకనే టాస్క్లో పిల్లలకి ఇచ్చినటువంటి ప్రతి వస్తువు వాడు భవిష్యత్తులో వాడు చూస్తాడా నిజమైందిగా అంటే చూస్తాడు. అలాంటి ప్రాజెక్టులే ఇస్తారు. మీరు బాగా గమనించండి. ఓ రైలు బొమ్మ తయారు చేసుకోరండి అని అంటే రైలు గురించి ఆ వయసులో వాడికి పెద్దగా అవగాహన ఉండదు, కానీ వయసు పెరిగే కొద్ది అవగాహన వస్తుంది. బస్సు గురించి ఇప్పుడంటే ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం నిజమే, చిన్నప్పటి నుంచి కూడా బస్సు, లారీ ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కానీ ఆ రోజుల్లో మీరు ఆలోచన చేయండి, మొదటి శతాబ్దపు కాలాల్లో
మనకు తెలుసు కదా, ఒక 100 సంవత్సరాల క్రితమేనండి బస్సును కూడా కనుక్కునింది. ఒక 100 సంవత్సరాల క్రితమే లారీలు కానీ ఇవన్నీ కూడా. అంటే ఆనాడు బస్సు వచ్చిందని అంటే అది ఎంత ఆనందపడిపోయేవాళ్ళో ప్రజలు. ఎందుకు, నేను చిన్నప్పుడు కూడా ఒక కారు రోడ్డు మీద వెళ్తుంటే అమ్మో కారా అనుకునేవాడిని. ఇక దాంట్లోకి ఎక్కి కూర్చుంటే ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లోడికి సైతం కారు అంటే ఏంటో అర్థమైపోయిందా? అలా అనమాట భవిష్యత్తులో. అందుకని దేవుని యొక్క ఆలోచన కూడా అలాంటిదే. భౌతిక సంబంధమైనటువంటి మందిర నిర్మాణం జరిగితేనే మనుషులకంటూ ఒక అవగాహన వస్తే ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు, చూసుకుంటారు. కాబట్టి దేవుడు అనుకున్నటువంటి ఆలయ నిర్మాణ నమూనా ఒకనాడు సొలొమోను గారి చేత కట్టించబడిన అది ఒక ఛాయ లాంటిది. అది ఒక ఛాయ లాంటిది, అది ఒక ఎగ్జాంపుల్ లాంటిది, ఒక మాదిరి లాంటిది, ఇంకా చెప్పాలంటే ఒక నమూనా. దేనికి నమూనా? ఆత్మ సంబంధమైన మందిరానికి అది ఒక నమూనా. అది ఒక నమూనా. మీకు తెలుసో లేదో, ఇంత కష్టపడి ఆ నిర్మాణాన్ని కట్టించినా కూడా దేవుడు అందులో నివాసం ఉన్నాడా? అస్సలు లేడండి, అస్సలు లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఇప్పుడు అర్థమవుతుందా? ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. పరలోక సంబంధముగు వస్తువుల ఛాయ, దాని రూపకమైనటువంటి గుడారమునందు సేవ చేయుదురు. అసలైనటువంటిది ఎక్కడుందంట? పరలోకం. వాటి ఛాయ, దానికి సంబంధించిన నమూనా ఇప్పుడు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్తున్నాడు మోషేతో? గుడారం ముందు. అలా చెయ్యి, అలా ఇక్కడ సేవ చేయించు అని అంటున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో మొదటి నిబంధనకైతే సేవా నియమములను, అదిగో ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభములు, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, కర్రయు, నిబంధన పలకలను ఉండెను. నిబంధన పలకలను ఉండెను అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అంటే ఒక ఛాయారూపకముగా గుడారాలలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఛాయ. అంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవాలయంలో సొలొమోను నిర్మించినటువంటి ఆలయం రాబోయే నమూనాకు ఒక మాదిరి లాంటిది, ఒక మాదిరి లాంటిది, ఒక మాదిరి లాంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుడు, దేవుని యొక్క మందిరము అన్న పేరుతో మనకు తెలిసి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బడి ఉంటుంది, దాని పక్కనే గుడి ఉంటుంది. బడి ఉంటుంది, గుడి ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆ మధ్య జగనన్న కాలనీలని వచ్చిన ప్రతి చోట మీరు గమనిస్తే అక్కడ 3 ప్రదేశాలని విడివిడిగా కట్టున్నారు. 1 మసీదు, 2 హిందువులకు దేవాలయం, 3 చర్చి. అంటే చూసారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే ఆ కాలనీ మొత్తంలో ఈ 3 దేవుళ్ళకు సంబంధించినటువంటి మందిర నిర్మాణాలు జరిగేసే ఉంటాయి. వాటికి స్థలాలైనా కేటాయించి పెట్టే
ఉంటారు. కారణం ఏంటంటే ఈ కాలనీలో నివసించేటటువంటి వారి మధ్య ఇప్పుడు ఎవరు కూడా నివసిస్తున్నారు అన్న ఫీలింగ్ రావడానికి అలా చేస్తున్నారు. దేవుడు కూడా మాతో నివసిస్తున్నాడు అని. అందుకనే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుడు రాయిస్తూ చెప్తున్నటువంటి మాట, ఇదిగో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. అసలు చదవండి. ఆయన వారితో కాపురము ఉండను, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. చూసారా, ఇక్కడ నిజంగా ఇలాంటి పదం బైబిల్ గ్రంథంలో రాయబడినా కూడా దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అన్నాను. అసలు నిజంగా దేవుని నివాసం మనుషులతో ఉంటుందా? ఉందా? ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉందా అంటే, నిజంగా మందిర తాలూకు నిర్మాణాలన్నీ కూడా కుటుంబాల వారు కూడా ఒక్కొక్క కుటుంబం నిజంగా వాళ్ళకున్నటువంటి పరిధిలో నిర్మాణం చేయించుకున్నా కూడా కుటుంబంలో కూడా ఆడి బెడ్రూమ్ పెద్దదిగా ఉంటుందేమో, కానీ దేవునికంటూ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాడా? ఓ చిన్న మందిరం అంటే ఎంతో కొంత ఒక మందిర నిర్మాణానికి మీరు బాగా గమనించండి. ఆ మధ్య అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపడుతున్నాం అన్నప్పుడు ఎంతమంది ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా? ఎన్ని కోట్లు ఇచ్చారంటే దాదాపుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే మించి వచ్చిన డబ్బు. మనం కూడా చూడండి, ఏదన్నా చర్చి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అనేక మంది దగ్గర మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం, సార్ మందిర నిర్మాణానికి మీరు ఏదైనా చేయగలుగుతారంటే ఆ చేసేవాడి యొక్క ఆలోచన ఎలాగుంటుంది? ఓ మందిర నిర్మాణానికి నేను కూడా చేయూతనివ్వాలి. ఎందుకు అలా అనుకుంటున్నాడు ప్రతి మనుషుడు? దేవుని నివాసం మనుషులతో కూడా ఉండడానికి మనుషులే దేవునికి ఒక నిర్మాణాన్ని కడుతున్నారు అన్న ఆలోచన. నిజంగా సొలొమోను గారు కూడా ప్రపంచంలో ఇప్పటికీ, ఇది సొలొమోను గారు కట్టించినటువంటి మందిర నిర్మాణము ఇప్పటికి కూడా దాన్ని బీట్ చేసేటటువంటి మందిరాలు ఎక్కడ కట్టలేదు. ఎంత విలువైంది! ఆ రోజుల్లోనే ఆ మందిర నిర్మాణానికి నిజంగా వాళ్ళు ఖర్చు చేసినటువంటి వాటి వివరాలను ఒక్కసారి మనం అలా వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఒకసారి మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలోకి వెళ్ళి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయాన్ని మనం ఆలోచించగలిగితే ఆ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి వాటిని గురించి ఇక్కడ చెబుతూ దేవుడు రాయిస్తున్నటువంటి మాట, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, అదిగో ఏం చేస్తా, కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది అన్నాడు. చూడండి, అంటే దావీదు గారు ఏమని, నా కొడుకు ఇంకా లేతప్రాయుడు బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆడు కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, కాబట్టి ఇది దేవునికే యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది అని చెబుతూ ఇంకా ఏం చెప్తున్నాడు? అదిగో నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్రలను, బాగా మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత
ఇది ఇప్పటిదాకా సంపాదించిన వాటి గురించి మాట్లాడాడు. అవి కాక నా సొంతమైన బంగారమును గోడలకి మనం పూత పని చేస్తాం కదా. ఇప్పుడు దావీదు దేంతో చేపిస్తడానికి ప్లాన్ చేసినాడు? బంగారుతో పూయాలంట. దాన్ని బంగారుతో పూయాలి. అంటే బంగారాన్ని కరగబెట్టి దాన్ని ఒక పూతగా మధ్యలో విలువగల రత్నములను ఆలోచన చేయండి. అందుకనే ఆ రోజుల్లో యెరూషలేము పట్టణము, యెరూషలేములో నిర్మించబడిన దేవాలయము ఇతర రాజులకు ఏమైపోయిందో తెలుసా? ఏటీఎం లాంటిది అయిపోయింది. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు యెరూషలేము మీద దండెత్తేది, ఒక పక్క గోడ తవ్వుకొని రత్నాలయని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగుండేదన్నమాట. అంటే అంత విలువ కలిగినటువంటి వాటితో ఓ భౌతిక సంబంధమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. ఇంకా చూడండి, ఇంకా అవన్నీ గ్యాదర్ చేస్తున్నాడు అంతే. ఆ పనికి 6,000 మణుగుల ఓఫీర్ అంటే ఒరిజినల్. మనం కేడియం అంటాం కదా. సరే, ఇంతకీ మణుగు అంటే ఎన్ని కేజీలు అండి? 12 కేజీలు. ఒక్క మణుగు అంటే 12 కేజీలు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ప్రతి విధమైన పనికి 6,000 మణుగులు. 6,000 ఇంటూ 12. 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అన్నాడా? 7వ వచనంలోకి రండి. అంటే ఆయన సంపాదించింది సొంతం ఎంత ఇచ్చాడో లిస్ట్ ఇచ్చినాడు. మళ్ళా ప్రజలను అడుగుతున్నాడు, మీరు ఎంత మనఃపూర్వకంగా మీరు ఇస్తున్నారో ఒక్కసారి నాకు లెక్క చెప్పండి అన్నప్పుడు అక్కడ ఆయన గ్యాదర్ చేసినటువంటిది 7వ వచనం నుంచి. మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడి, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఎవరు? బయట వాళ్ళు ఇచ్చారు. స్పాన్సర్స్ అంటాం కదా, వాళ్ళు ఇచ్చింది కూడా అంతా వస్తురూపంగానే ఉంది. చూసారా? ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇన్నిటి మధ్య దేవుని యొక్క నిర్మాణం అనేటటువంటిది జరిగింది కదా. ఇంత విలువ కలిగినటువంటి వస్తువులు, నిజంగా ఇంత విలువ కలిగినటువంటి వాటితో నిర్మాణమైనటువంటి సొలొమోను గారి యొక్క దేవాలయంలో దేవుడు ఉన్నాడండి? మరి ప్రపంచంలో ఎక్కడ భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణాలు నేటికి ఎంత విలువ కలిగినటువంటి ఎంతటి ఆకాశాన్ని అంతేటటువంటి మందిరాలు కట్టినా కూడా వాటన్నిటి విలువ కంటే సొలొమోను కట్టించిన మందిరం విలువ చాలా ఎక్కువ అండి. నిజానికి మందిరం కట్టించినటువంటి సొలొమోను అంత విలువ కలిగినటువంటి వాటితో తన యొక్క ఆ భౌతిక సంబంధమైన మందిర నిర్మాణం జరిగించినా కూడా దేవుడు అక్కడ ఉన్నాడా అంటే అక్కడ లేడు. అక్కడే లేడంటే మిగిలిన మందిరాల్లో ఉంటాడా? అస్సలు ఉన్నాడు. ఒకసారి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 27వ వచనం ఈ రీతిగా మనకు సెలవు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము నిన్ను ఎలాగో పట్టేస్తుందయ్యా. ఇది ఇంత విలువ కలిగి, మనకు తెలుసు కదా, దాన్ని ఓపెనింగ్ రోజు, ఆ మందిరం ఓపెనింగ్ రోజు ఎంత గ్రాండ్గా చేశాడో తెలుసా సొలొమోను? ఆ రోజు దిగినటువంటి పొట్టేళ్ల సంఖ్య తెలుసా? 1,20,000 పొట్టేళ్ళు. 1,20,000 పొట్టేళ్ళు ఓపెనింగ్ రోజు. అంత చేసినటువంటి ఆ ఆలయ ప్రతిష్టం జరిగినప్పుడు నిజంగా దాన్ని బట్టైనా ఏదో విలువ కలిగిన వాటితో నా బిడ్డ కట్టాలే, నేను పోయి దాన్ని దర్శిస్తాను లేకపోతే అక్కడే ఉంటానని దేవుడు ఏమన్నా అనుకున్నాడా? కట్టేటప్పుడే చెప్పాడు, బాబు నువ్వు కట్టలేవు, నువ్వు కట్టినా నేను అందులో ఉండను.
ఎందుకంటే హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసింపడు నివసింపడు నివసింపడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మరి ఎందుకయ్యా అనుమతి ఇచ్చాడు? ఎందుకు అంత విలువ కలిగినటువంటి వాటితో కట్టడానికి ఆ రోజుల్లోనే, అంటే టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లోనే ఓ గొప్ప నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించిన, వాటిని ఓపెన్ చేసిన మరి దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును, అయినను యెహోవా నా దేవా అని చెబుతూ నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఒక్కసారి నా మొర ఆలకించయా అన్నాడు. నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తిరగబడియుండును గాక నీ నేత్రములు రేయింబగలు తెరవబడియుండును గాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా, అదిగో చూసారా, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా. ఇప్పుడు దానియేలు కూడా మరొక దేశంలోకి వెళ్ళి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు? ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నీ ప్రసన్నత అక్కడ ఉంటే చాలయ్యా, అటువైపు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలను నువ్వేం చేయమన్నాడు? అంగీకరించు అన్నాడా. చెప్తూ విని నీ నివాస పాయింట్ నీ నివాస స్థానమైన అంతేనా? దేవుని యొక్క నివాస స్థానం ఎక్కడ? అంతేగాని సొలొమోను కట్టించిన మందిరం ఆయన నివాస స్థానం కాదు. అందుకనే సొలొమోను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ నివాస స్థానమైన ఆకాశము అన్నాడు. చూడండి, నేను కట్టించిన మందిరం అలాంటిది కాదు. అందుకనే చెప్తున్నా, ఆ నివాస స్థానము నుండి విని అదిగో మా విన్నపము అంగీకరించుము, అది వినినప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. సార్ అంటే ఇప్పుడు మనకు అర్థమైందా? దేవుడు హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. అది ఎంత విలువ కలిగినటువంటిదైనా ఎప్పటికీ సొలొమోను గారు కట్టించినటువంటి విలువ గల దేవాలయాన్ని ఎవరు బీట్ చేయలేదు. అలా సొలొమోను గారు నిర్మించినటువంటి దేవాలయంలోనే దేవుడు నివాసం చెయ్యలేదు. అందుకనే హస్తకృతములైన ఆలయాలలో ఆయన నివసింపడు. ఇది భౌతిక సంబంధమైన నిర్మాణాన్ని గురించినటువంటి నివేదిక. ఈ భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణాన్ని గురించి ఆలోచించిన ప్రతిసారి కూడా సొలొమోను గారు కట్టించిన మందిరం మనకి జ్ఞాపకం వస్తుంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి, అందుకనే సొలొమోను గారు కట్టించిన మందిరము ఒక నమూనా లాంటిది. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్లో చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ లాంటిది అది. అంతే కదా, ఓ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎవడైనా నివాసం ఉంటాడా? పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్లో మంచి ఇల్లు కట్టాడు, కొన్ని ఇసుకతో కూడా కడతారు పిల్లలు, ఇసుకలో ఆడుకుంటూ కూడా. నివాసం ఉంటారా? అంటే అది నివాసానికి యోగ్యమైనది కాదు. దేవుడు అలాగే చూస్తున్నాడు. సొలొమోను ఎంత విలువ పెట్టి, మీరు తెలుసు కదా, పిల్లలకు టాస్క్ ఇచ్చినప్పుడు చాలా డబ్బు ఖర్చు పెడతాండి తల్లిదండ్రులు. ఎక్కడెక్కడ వస్తువులో తీసుకొచ్చేస్తారు, దానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటారు, ఖర్చు పెడతారు. పోనీ అలాగనే అవి ఉపయోగపడే వస్తువులా అంటే కాదు. ఇప్పుడు దేవుని దృష్టిలో సొలొమోను గారు కట్టించిన నిర్మాణం ఓ ప్రాజెక్ట్ వర్క్ లాంటిది, ఓ నమూనా లాంటిది. నువ్వు ఎంత విలువతో దాన్ని నిర్మించినా కూడా సొలొమోను నేను అందులో వచ్చి నివాసం చేసే పరిస్థితి ఉన్న, నా నివాసం ఆకాశము అన్నాడు. కాబట్టి ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాంటిది. అసలైంది నేను కట్టి చూపిస్తాను, ఎందుకంటే దానికి నమూనా నీ చేత కట్టించాను. కాబట్టి భూ ప్రజలందరికీ ఇప్పుడు అది ఒక నమూనాలాగా అర్థం అవ్వాలి. అసలైనటువంటి మందిరం ఏదో అర్థం అవ్వాలంటే భౌతిక సంబంధమైన మందిరం గురించి ఒక అవగాహన ఉండాలి. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అది ఎలాగుంటుంది? అది అసలు ఎవరి చేత కట్టించబడుతుంది?
అందుకని మనం కూడా లేఖనాలను అనుసరించి మరొకసారి జకర్యా గ్రంథంలోకి వెళ్ళాలి. పాత నిబంధన గ్రంథంలో మనకి జకర్యా గ్రంథం కనిపిస్తుంది. అందులో ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. 6వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును. అదిగో చిగురు అంటే ఎవరు చెప్పండి? అర్థమైందా? అప్పుడు చిగురు యేసుక్రీస్తుల వారు. చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. మరి సొలొమోను కట్టించిన ఆలయము, సొలొమోను కట్టించిన మందిరము, అది మందిరం కాదా? అది ఆలయం కాదా? ఒకవేళ అది ఆలయం అయితే మరి ఈయన కట్టించే ఆలయం ఏంటి? అది ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. అందుకని చిగురు అని ఒకడు కలడు, అతడు ఆలయమును కట్టును, అతడు ఆలయమును కట్టును అంటే ఇప్పటి వరకు కట్టినవి దేవుని ఆలయాలు కాదా? కాదు. ఇప్పటి వరకు మనుషులు కట్టించినటువంటి ఆలయాలు, మందిరాలు దేవుని నివాస స్థలాలు కావు. అందుకని చెప్తున్నాడు, అతడు ఆలయము, అతడు యెహోవా ఆలయము చదవండి, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. 2 సార్లు రాయబడిందా? అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము. అంటే యేసుక్రీస్తుల వారు మందిరాన్ని కట్టాడా? ఒకవేళ చిగురు యేసుక్రీస్తుల వారు, ఓకే, మనకు తెలుసు దావీదు చిగురు అన్న పదం. దావీదు కుమారుడి చేతేమో నమూనా సంబంధించిన ఆలయాన్ని కట్టించాడు, అది సొలొమోను కట్టించినాడు. దానికి ఒరిజినల్ ఇప్పుడు ఎవరి చేత కట్టించాలనుకుంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తుల వారి ద్వారా కట్టించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తుల వారి ద్వారా అందుకని యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆలయాన్ని కట్టాడా? సొలొమోను అయితే భూమి మీదకి వచ్చి ఆలయాన్ని కట్టాడు. విలువ కలిగినటువంటి రాళ్ళు, బంగారము, గోమేధికము, చలువ రాళ్ళు అన్నిటినీ ఉపయోగించి కట్టాడు. మరి యేసుక్రీస్తుల వారి చేత కట్టిస్తానన్నాడు. జకర్యా ప్రవచనం చేసినాడు, అతడే యెహోవా ఆలయమును కట్టును. యేసుక్రీస్తుల వారు వచ్చాడు, వెళ్ళిపోయినాడు. మరి ఆలయం ఎక్కడ? ఇవన్నీ కాకపోతే ఒకవేళ ఆలయం కట్టలేదని అనుకుంటే, కట్టబడినటువంటి సొలొమోను మందిరం దగ్గరకు వచ్చి కూడా ఈ ఆలయాన్ని పడగొట్టండి ఏమన్నాడు? మళ్ళీ అక్కడ 3వ దినాన్ని నేను తిరిగి దీన్ని నిర్మిస్తాను అని అన్నాడు. 3వ దినాన్ని నేను లేపుతాను అన్నాడు. అంటే 3 దినాల్లో తిరిగి కడతాను అన్నాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి యేసుక్రీస్తుల వారి చేత కట్టబడినటువంటి ఆలయం అసలు ఉందా? కట్టబడిన ఆలయాన్ని చూపించే దీన్ని పడగొట్టేసేసింది, దీన్ని మళ్ళీ నేను 3 దినాల్లో లేపుతాననేటటువంటి మాట. అందుకనే ఎక్కడ కట్టాడు అసలు? యేసుక్రీస్తుల వారు కట్టబడినటువంటి ఆలయం ఎక్కడ నిర్మాణమైంది? అది ఆత్మ సంబంధమైనటువంటి ఆలయం. అందుకనే మనం లేఖనాలను ఆలోచించి ప్రేమటువంటి వాళ్ళరా చక్కగా దేవుని యొక్క వాక్యాలను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అర్థమవుతుంది తప్ప ఏదో లేఖనాలను పైపైన ఏదో గంట సేపు చెప్పాడు, ఈరోజు తల తినేసాడని బయటికి వెళ్ళి మాట్లాడుకోకుండా అద్భుతమైనటువంటి వివరణ, ప్రతి లేఖనం వెనకాల మనకి ఏం దేవుడు రాయించాడన్న సంగతిని గురించి మనం ఆలోచించినప్పుడు చాలా చక్కటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, అయినను నేను ఆలస్యం చేసిన యెడల, అదిగో దేవుని మందిరములో అనగా దేవుని సంఘము, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే ఇంతకుముందు దేవుని మందిరం అనగానే మనకి ఏది జ్ఞాపకం వచ్చేది? సొలొమోను మందిరం జ్ఞాపకం వచ్చేది. సొలొమోను మందిరం జ్ఞాపకం వచ్చేది. అంటే ఈ పత్రిక, అంటే తిమోతికి పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికి అన్నీ మారిపోయాయి, పరిస్థితులన్నీ మారిపోయాయి, అర్థాలన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి ఇక్కడ దేవుడు కట్టినటువంటి ఆలయం ఎవరు?
మనమే. దేవుడు కట్టినటువంటి ఏమండి ఆ రోజు కూడా ఇలాంటి ఆలయాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఈ ఆలయం దేవుని మందిరం అని అర్థం అవ్వడానికి యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాతనే ఇది అర్థమైంది. అందుకనే కొన్ని సంగతులు పరలోకపు రాజ్యపు మర్మాలన్నీ కూడా యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే చాలా ఓపెన్ అయిపోయినాయి మనకి. అంతకుముందు తెలియదు. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే పరలోక రాజ్యపు మర్మాలన్నీ కూడా యేసు ప్రభుల వారి ద్వారానే మనకి తెల్లమై మనకి వివరించడం జరిగింది ప్రియమైనటువంటి వారు. అందుకనే ఒకనాడు దేవుని మందిరం అనగానే సొలొమోను గారు కట్టించినటువంటి మందిరం జ్ఞాపకం వచ్చేది. కానీ పౌలు గారి కాలంకి వచ్చేసేటప్పటికి దేవుని మందిరము, జీవము గల దేవుని మందిరము అన్న పదం వాడతాను. దేవుడు కట్టినటువంటి ఆలయం ఏదో కాదు, అది మన దేహము. అందుకనే విశ్వాసులంగా ఉన్నటువంటి మనం అందరం కూడా, లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా అది దేవుని ఆలయం అన్న పదాన్ని వాడుతున్నారు. ఒకనాడు జగదుత్పత్తి నుండి మరుగు చేయబడినటువంటి ఎన్నో సంగతులను యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారు. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 16 నుంచి చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములు తీనిపోజేక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అదిగో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదిగో ఆయన నివసించే చోటు ఏదని చెప్తున్నాడు. ఒకప్పుడేమో ఆకాశము, ఆ తర్వాత ఏమో సొలొమోను మందిరము అనే పదం భౌతిక సంబంధంగా ప్రజలకు అర్థమైనా కూడా దేవుడు అక్కడ లేడన్న సంగతి దేవుడే కన్ఫర్మ్ చేసేసినాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం అన్నాడు. అందుకనే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అంటే మనము దేవుని నివాస స్థలముగా ఉన్నామా? దేవునికే నివాస స్థలముగా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలం. హెబ్రీయులకు రాసిన అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అదిగో మనమే ఆయన ఇల్లు అన్నాడు. నేను విశ్రాంతి తీసుకునేది నా పిల్లల దగ్గరే అన్నాడు దేవుడు. నేను విశ్రాంతి తీసుకుని నేను వారిలో నివసించి వారిలో నేను సంచరిస్తాను అన్నాడు ప్రియమైనటువంటి వారు. మరి ఈ మందిర నిర్మాణం ఎలా జరిగింది అని ఒకవేళ మనం అనుకుంటే, అంటే దేవుని ఆలయాన్ని అతడే కట్టును అన్న పదం మనకు కనిపిస్తుంది కదా. ఒకసారి మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అదిగో అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికే అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు. ఒకనాడు భౌతిక సంబంధమైనటువంటి మందిరంలో భౌతిక సంబంధమైనటువంటి బలులు ఉండేవి. ఇది సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో భౌతిక సంబంధమైన మందిరం అది. అక్కడ కూడా భౌతిక సంబంధమైన బలులు ఉండేటివి. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఎలా కట్టడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఎవరు అంటే మనమే ప్రియమైనటువంటి వాళ్ళ. ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైనటువంటి రాయకు ప్రభువునద్దకు వచ్చిన వారే అన్నాడు. అంటే ఒకప్పుడు యేసు ప్రభులు వారిని విసర్జించారా?
విసర్జించినటువంటి ఆ రాయే మూలకు తలరాయింది. దేవుని మందిరానికి పునాది అయినటువంటి రాయి ఎవరో కాదు, అది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారే. ఆ తర్వాత కట్టబడడానికి ఆయన యొద్దకు ఒక్కొక్క రాయిగా మనం వచ్చి చేర్చబడ్డాం. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ మూలరాయి పక్కకే చేర్చబడుతూ వచ్చాడు. అందుకని క్రీస్తు యేసే మూలరాయి, ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా అన్న పదం మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో యేసు ఆయన చిగురు, ఆయనే యెహోవా మందిరమును కట్టిస్తాడన్న పదం జకర్యాలో ఎలాగైతే మాట్లాడాడో ఆ ప్రవక్త, ఇప్పుడు ఆ మందిర నిర్మాణానికి మూలరాయి ఎవరు? యేసుక్రీస్తే. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక అదిగో 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద అదిగో మీరు కట్టబడి ఉన్నారు. అంటే ముఖ్యమైన, మనం కూడా చూడండి, ఏదైనా గృహ నిర్మాణాలు జరిగించేటప్పుడు కావచ్చు, లేకపోతే చర్చి నిర్మాణాలు జరిగించే కావచ్చు, పునాది రాయి వేసేదానికి పెద్దపీట వేస్తామా? పునాది రాయి వేస్తాం. అంటే ఆ పునాది రాయి వేసేటప్పుడు చేసే హడావుడి కూడా, ఓపెనింగ్ కూడా ఉండదన్నమాట నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ రాయి మీదనే మిగిలినటువంటి కన్స్ట్రక్షన్ అంతా బాగా సెట్ అవుతుంది. అందుకని ముఖ్యమైన మూలరాయి వేసేటప్పుడు కూడా మనం బంధువులందరినీ, స్నేహితులందరినీ కూడా ఆ ప్రాంతానికి పిలిపించి ఏదో చక్కగా ప్రార్థనలు చేసి ఓ రాయిని పాస్టర్ గారు అందించినప్పుడు ఆ రాయికి తాపీ మేస్త్రి సిమెంట్ అన్నిటిని పూసేసి మొట్టమొదటి రాయికి అక్కడ పెడతారు. ఆ తర్వాత మిగిలిన రాళ్ళన్నీ కూడా దాని పక్కన చేర్చబడతా వస్తాయి. నిజంగా ఇక్కడ మనం ఆలోచించేటప్పుడు ఒక్కొక్క రాయి ముఖ్యమైన మూలరాయి పక్కన చేరాలని అంటే కొన్ని సగం రాళ్ళు కావాలి, కొన్ని ముక్కాలు రాళ్ళు కావాలి. అలాంటప్పుడు తయారు చేయబడినటువంటి రాళ్ళల్లో కూడా ఒకదానికి ముక్కు పొడవుగా ఉంటుంది, ఒకదానికి బాగా కాలి ఉబ్బిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఈ నిర్మాణంలో పెట్టాలని అంటే ఇప్పుడు తాపీ మేస్త్రి ఏం చేయాలి? చెక్కాలి, కొన్నిటిని విరగ్గొట్టేసేయాలి, కొన్నిటిని బాగా పగలగొట్టాలి. సుత్తి తీసుకొని పగలగొడతారు కొంతమంది, కరెక్ట్గా ఆ మెజర్మెంట్ వచ్చే విధంగా. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడేదానికి. అందుకని ఏ రాయిని ఎలా చెక్కాలో ఇప్పుడు ఎవరికి తెలుసు? మేస్త్రికి తెలుసు. ఇక్కడ మేస్త్రిగా పనిచేసే వాళ్ళు ఎవరు? స్వార్థికులు, అంటే వాక్యం చెప్పేటటువంటి. అందుకని నా వాక్యము సుత్తి వంటిది కాదా అంటాడు దేవుడు, అగ్ని వంటిది కాదా, బండను చీల్చు సుత్తి వంటిది కాదా అంటాడు. అంటే ఈ మందిర నిర్మాణంలో ఒక్కొక్కడు ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిర నిర్మాణంలో సజీవమైనటువంటి రాళ్ళగా ఉన్నటువంటి మనం, కొన్నిసార్లు మీరు చూడండి, ఈరోజు అన్న వాళ్ళ గురించి చెప్పాడు వాక్యం, నా గురించే చెప్పాడని కొన్నిసార్లు మళ్ళా లేనిపోని ఇవన్నీ కూడా ఎందుకు మనం అలా ఆలోచన చేస్తుంటాం? ఇది అగ్ని లాంటిది, సుత్తి అంటే బండను బద్దలు చేసే సుత్తి లాంటిది. కొన్ని విషయాలు మాట్లాడినప్పుడల్లా ఇది నా కోసమే చెప్పాడు, నాకే కొద్దిగా ఎక్కువగా, అంటే ఒక్కొక్క రాయి కొంచెం పొడవుగా ఉన్నప్పుడు కూడా మేస్త్రి ఏం చేయాలంటే దాన్ని చెక్కేసేయాలి. అది ఉంటే అక్కడ సెట్ కాదు, అది ఉంటే సెట్ కాదు. అందుకని వాక్యం అనేటటువంటి ఈ సుత్తి చేత ప్రతిసారి హెచ్చరిక చేయబడుతున్నప్పుడు కూడా, అందుకనే దైవ సేవకులను ఉద్దేశించి వాక్యం చెప్తున్నటువంటి వారిని ఉద్దేశించి కూడా దేవుడు రాయించినటువంటి మేము దేవుని జత పనివారం అన్న పదం వాడతారు చూడండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పౌలు గారు కూడా అక్కడ? దేవుడు ఆల్రెడీ పని చేసి ఉన్నాడు, ఇప్పుడు మేము కూడా ఆయనతో కలిసి ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన అదిగో మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. అంటే వాక్యము చేత ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి మనిషిని కూడా మేము హెచ్చరిక చేయాలి. కొంచెం పొడుగ్గా ఉంటే కొట్టేయాలి. ఆ రోజు నీకు బాధపడొచ్చేమో, ఇప్పుడు జబ్బుతో ఉన్నటువంటి వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే సూదేస్తానంటే వద్దంటే కుదరుతుందా? కుదరదు. ఏమ్మా నర్సు, నీకు నెల జీతం ఇస్తున్నాను, నువ్వు వేయించుకో వాడి బొద్దులు అని అన్నాడు అనుకో డాక్టర్, కుదరుతుందా? జబ్బు వాడికైతే నాకెందుకు వేస్తా ఉంటుందా? ఎంత శాలరీ ఇచ్చినంత మాత్రాన నేను వేయించుకుంటానా? నాకు అవసరం లేదు. టైల్స్ చూడండి, టైల్స్ మీ కింద ఉన్నాయి కదా, ఆ మూల కొద్దిగా తక్కువైంది అనుకోండి, దాన్ని ఆడేం చేస్తాడంటే మార్పు చేస్తాడు.
తీసుకెళ్ళి దాని మీద పెట్టి టక్కన కొడతాడు ఒక శబ్దం, కరెక్ట్గా అడికాడికి ఎరగదు, అది ఎత్తుకొచ్చి పెడితే సెట్ అయిపోతుంది. అంటే అలా ప్రతి రాయి ఆ కట్టడంలో ఏమవ్వాలి, చక్కగా అమర్చబడాలి. అమర్చబడాలంటే కొన్నిటికి శుద్ధి దెబ్బలు తక్కువ, కొన్నిటికి మరొక దెబ్బలు దాకు. దేంతో కొడతాడో తెలుసా, తాపీతో కొడతాడు. సో ఇలాంటివన్నీ అందుకనే చెప్తాడు, దేవుని మాట నీకు ఎటు పక్క నుంచి ఒక హెచ్చరికగా వచ్చినా నువ్వేం చేయాలి, నా కోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడని ఆనందపడతావా, నా కోసమే చెప్పాడని వచ్చేవారు ఎగ్గొట్టేస్తావా, చాయిస్ నీది. ఎందుకంటే మనం ఎవరమైనా సజీవమైనటువంటి దేవుని మందిరాలము, రాళ్ళము చెప్పాలంటే. అందుకని ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఆ కట్టడంలో నువ్వు చక్కగా ఏమవ్వాలంటే అమర్చబడాలి. అందుకని మనలో ఏదైతే ఎక్కువగా ఉంటుందో, ఏదైతే తక్కువగా ఉంటుందో వాటిని సరిచేసేటటువంటి బాధ్యత ఈనాడు సువార్థికులకు ఇచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే ప్రతి దైవ సేవకుడు కూడా ఒక శిల్పకారుడు లాగా మనం ఆలోచన చేయాలి. వాక్యం అనే సుత్తితో అతను ఏం చేస్తుంటాడంటే ప్రతిసారి సరి చేసేదానికే ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనం సరిపోం, నన్నే కొడతాడా, నా గురించే చెప్తాడా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా వాక్యం చెప్పాడు, ఇలా వాక్యం చెప్పాడు, నా కొరకే చెబుతున్నాడు అని మనలో చాలామంది బాధపడ్డా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఆదివారాలు ఎగ్గొట్టారనుకోండి, మేము మీకు భజన చేస్తే పరిస్థితి ఎలాగుంటుంది, నాకు భజన చేస్తాడు దేవుడు, అంతేనా. ఆదివారం రాకపోయినా పర్లేదు, బుధవారం రాకపోయినా పర్లేదన్న. మీరు ఎప్పుడు కూడా నేను మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ప్రతి ఆదివారం అన్న పదం వాడతా, ప్రతి బైబిల్ తరగతి అన్న పదం వాడతా. ఎక్కడ స్థానిక సంఘం ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి ఎవరైతే రాకపోతారో వాళ్ళే నా టార్గెట్. ఎందుకు దూరం చేసుకోవాలనే, దేవునికి దగ్గర చేయాలనే. అది తెలుసుకుంటే చాలు. చక్కగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అమర్చబడి ఓ సజీవమైనటువంటి రాళ్ళగా దేవునికి ఒక గొప్ప మందిరంగా నిర్మాణం అనేటటువంటిది ఆల్రెడీ మొదటి మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు రాయి పడిపోయి ఉంది. ఆ తర్వాత చక్కగా సజీవమైనటువంటి రాళ్ళ వల్ల దేవునికి ఒక మందిరంగా మనమందరము ఈ లోకానికి కనిపించవలసినటువంటి వారు. కాబట్టి ఈ దేహం కలిగి ఉన్నటువంటి మనం దేవుని ఆలయం. కాబట్టి ఈ దేవుని ఆలయాన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, దేవుని కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడికి ఈ మందిరాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేయాలి. దీనికి ఇష్టం ఉండదు, కూర్చోబెట్టు, వినిపించు, ఆడ పెట్టింది తినిపించు, ఆడ చెప్పింది వినిపించు, రాసుకో, నేను దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆలయాన్ని నేను. ఆలయంలో చూడండి ఏం జరుగుతుంటాయి, ఒక అర్చకుడు వస్తుంటాడు, పోతుంటాడు, బయటికి అన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తూ ఉంటాడు. నిరంతరం ఆ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంటుంది. అలాగే దేవుని ఆలయం, ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆలయం మనమే అన్నప్పుడు నిరంతరము మన దేహంలో కూడా ఏం జరుగుతూ ఉండాలి, దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. అలాంటప్పుడు మా కార్యక్రమాలు వద్దా, నేను వద్దని చెప్పట్లేదు. మరి ఈ కార్యక్రమం ఉన్న ప్రతిసారి ఎగ్గొట్టి మరొక కార్యక్రమానికి వెళ్ళామనుకో, దేవుడు ఆ ఆలయాన్ని పాడు చేస్తున్నాడు అన్న భావం దేవుళ్ళు ఏర్పడితే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ దేహం దేవునిది, దేవుడు నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఓ సజీవమైనటువంటి రాళ్ళ వలె ఓ మందిరంగా కట్టబడడానికి దేవుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని మనకి ఇచ్చినప్పుడు అది దేవుని కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాడబడుతూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, నానా భౌతిక సంబంధమైనటువంటి వాటిని మేము ఆలోచిస్తే తప్ప ఆత్మ సంబంధమే మాకు ఆలోచనకు రాదు. అందుకని ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏది అనేటటువంటి అంశంలో భౌతికంగా మీరు కట్టి నిర్మించినటువంటి సొలొమోను గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మందిర నిర్మాణానికి మేము ఆలోచన చేసినప్పుడు నాన్న ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఆలయం ఏదో మాకు జ్ఞాపకం వచ్చింది. మీ లేఖనాలను అనుసరించి అలా మేము ఆలోచన చేసాం. మా దేహమే మీకు నిలయం అన్న సంగతి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మూలరాయినటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా మేము సజీవమైనటువంటి రాళ్ళగా ఒక్కొక్క రాయి నాన్న ఇదిగో ఆ మందిర నిర్మాణంలో చక్కగా అమర్చబడే విధంగా మేము ఉన్నామని ప్రతి
మీకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి మా దేహాన్ని మేము ఉపయోగించుకుని ఆ కార్యక్రమాల్లో సంపూర్తి చేసి మిమ్మల్ని ఆనందపెట్టి మిమ్మల్ని మహింపరిచే విధంగా మా యొక్క దైనందిన కార్యక్రమాలు ఉండేలాగా మాకు సహాయం చేయమని, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము మేమే అన్న సంగతి మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుని మీ యొక్క కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మేము వాటిని తోడినాడకుండా మిమ్మల్ని ఆనందింపజేసేటటువంటి కార్యక్రమాలు దేహం ఉండగానే మేము జరిగించి మిమ్మల్ని మహింపరిచేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, విన్నటువంటి హృదయాలను వాటిని బదిలపరుచుకొని అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.